రావి శాస్త్రి శ్రీ రాచకొండ విశ్వనాథ శాస్త్రి గారి జీవితం సాహిత్యం రెండవ భాగం 23/12/24 ప్రమిద సంపాదకులు శ్రీ బులుసు కామేశ్వరరావు గారు రావి శాస్త్రి గారి మీద 2023 అక్టోబర్ డిసెంబర్ నెలల ప్రత్యేక సంచిక ఒకటి తెచ్చారు. ఆ సంచిక ఆధారంగా ఈ ప్రసారం మనం చేస్తున్నాం. బులుసు వారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ స్టోరీ టైగర్ అనే రావి శాస్త్రి అన్నారు వకాటి పాండురంగారావు. రాచకొండ విశ్వనాథ శాస్త్రికి ఏ జన్మాంతర బాంధవము నవసాహిత్య ప్రపంచమునన్ తేజోమూర్తులమై చరించితివి. అంతే చాలు. ఈలోన నా ఈ జీవప్రధ గాథలందు భవదీయేచ్ఛాకృతిని నిల్పితన్ రోజుల్ మారిన కాలమందు కవిమిత్రులు నిన్ను శ్లాఘింపగన్నని వరదరాజేశ్వరరావు రావిశాస్త్రి మీద ఒక చక్కని పద్యం చెప్పి 71 సంవత్సరాల 3 నెలల 10 రోజులు మన మధ్య నుండి కథ చెప్పి నవలలు రాసి శంఖాలు వెలుగులు వెదజని తన 70వ పుట్టినరోజు నాడు తందు బురిడి కొట్టించి జువాడి గౌతమరావు గారి చేత విశ్వనాథవారి రామాయణ కల్పవృక్షం వరలక్ష్మి త్రిశతి పద్యాలు చదివించి తన కంట తడిపెట్టించిన వరదను చెప్పా పెట్టకుండా ఎక్కడికి తీసుకుపెళ్ళిపోయాడు చెప్పా అని గాడి కోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్లో పడేద్దామని వెళ్ళిపోయినట్లున్నారు రాచ విశ్వకొండ చాత్రిబాబు. రాచ విశ్వకొండ చాత్రిబాబు మనిషి తెల్లన, చదువు వెల్లన, ఉడుపు వెల్లన, మాటలేమో మెల్లన, కథలేమో లేలేత ఎర్రన. తెలుగు మాటకు చలం వెత్తిలితే నేర్పితే దానికి పదును పెట్టించిన వాడు రాచకొండ విశ్వనాథ శాస్త్రి. ఆవేదన కొలిమిలో పుటం పెట్టి తీసిన మేలిమి కథలు కవితలంత అందంగా రాసిన మేటి కథా మేస్త్రి. ఆయన దిశలో ఎంత దూరం వెళ్ళాడు, తెలుగు కథ అంతే దూరం వెళ్ళి. మంచి రచనకు కసి ఉండాలంటాడు కొడవటి గని, కానీ కసి ఒక్కటే చాలదని కూడా అన్నాడు. కసిని కళతో కలిపి ఆల్కమీ చేసి డైనమైట్ ఆ ముడి పదార్థాన్ని కథల గుండెలు పేల్చిన తెలుగు కథా ఆర్డినెన్స్ డిపో రాచకొండ విశ్వనాథ. ఆయన పదే నేను తెలుగును విని నేర్చుకున్నా అంటూ ఉంటాడు. ఆ శృత పాండిత్యమే అచ్చ తెలుగుకు అలంకారమై 6 సారాంశ కథలలోని ప్రతి పంక్తి పదే చదివించి ఏడిపించిన సొమ్మసిల్ల చేసే రసవంశధార. ఒక్కొక్క కథ అడుగున ఒక్కొక్క ఫ్యూజియామ, ఒక్కొక్క కథ ఎత్తు నోబెల్ బహుమతి అంతా. అనితర సాధ్యమైన ఆ శైలిని చూసి చారలు పెట్టుకున్న వాళ్ళకి ఆ చారలే మిగిలే. ఆ చారల కింద ఆక్రందన స్పందన జీవధారు. అందునందున గురువులు మించిన శిష్యుడింతవరకు రాలేదు, కానరాలేదు. మంచితనం మీద నమ్మకం ఉండే వాళ్ళ మీద తనకెంతో జాలి అనే రాచకొండ చాలా మంచివారు. విప్లవం గురించి మాట్లాడిన
రాజాజీ రామాయణం కథలు చెప్పినంత పార్లమెంటరీగా చెప్పే సౌమ్యుడు. మనందరిలాగానే పడి లేచే కడలి కెరటం లాంటివ. కథల్లోనూ బహుశా ఎక్కడ ఏ మిత్రకూటాలలోనూ తప్ప మాట ఎక్కువ ఖర్చు పెట్టని లోభి ఈ సారా కథల సోమయాజి. జాతకాల మీద నమ్మకం ఉండి కూడా జాతక కథ రాయటం ద్వారా తన మీద తానే జోక్ వేసుకోగలిగిన నిండుదనం ఉన్న మనిషి. జాతకానికి మార్క్సిజానికి పొత్తు ఎలా కుదురుతుందని అడిగితే ఏమో అక్కల్టు కూడా తనలోకి ఇముడ్చుకునేంతగా మార్క్సిజం విస్తరించవచ్చు కదా అని ఆయన ఢిల్లీలో నాతో అన్నది నిజం. అవుతున్న సూచనలు నిజంగానే వస్తున్నాయి. విప్లవానికి మీరు రాసేది ఎలా తోడ్పడుతుంది అనుకుంటారు అని ఒక ప్రశ్న వేస్తే, యుద్ధకాలంలో అందరూ సైనికులైపోరు కదా. ఇళ్ల దగ్గర ఉండి కొందరు మేజోళ్ళు అల్లుతారు, కొందరు రక్తదానం చేస్తారు. అదేవిధంగా నన్ను మేజోళ్ళు అల్లేవాడిగా భావించుకోండి అన్నారు. ఆ ఇచ్చిన ఈ అనల్పజీవి కథ తెలుగు సాహిత్యానికి సమర్పించిన 21 గన్ శాల్యూట్ అంట. ఆ శాల్యూట్ చేశారు. శంకరాచార్యుడి జ్ఞానబోధ విలువ పాతదే కథలు మెచ్చుకున్న పిపీలికల్లో దాన్నే సబ్బు పెట్టి ఉతికిన ఆయన బాధల్లా ఆకలికి అన్యాయానికి గురైన తమ్ముళ్ళ గురించి. ఆయన కథల్లో ఎక్కువగా నాకు నచ్చింది పాత్రల చేత మాట్లాడించే ధోరణి. గురజాడవారి తర్వాత ఒక పాత్ర నోటి వెంట వచ్చే మాటల్ని బట్టి ఆ పాత్ర స్వరూప స్వభావ స్పష్టంగా వ్యక్తీకరించగల శక్తి బహుశా రావిశాస్త్రికే ఉందేమో అన్నారు పాలగుమ్మి పద్మరావు. తెలుగు కథ అనే రావిపై కొండంత ఎత్తున కూర్చొని కోపంగా కథలు పాడిన కోకిల కంఠం చిరంజీవి ఎవరు? విశ్వనాథ శాస్త్రి. ఇది ఆంధ్రప్రభ వీక్లీలో 24/98 అంటే 26 ఏళ్ల కిందట పడి. తొలి రోజుల్లో అని కారా మాస్టర్ కాళీపట్నం రామారావు ఆయన రాశారు. తప్పులైతే అంతా చేస్తారు, త్యాగాలు మాత్రం కొందరే చేస్తారు. 28/6/1971 రచయిత ప్రతివాడు తాను రాస్తుంది ఏ మంచికి హాని కలిగిస్తుందో, ఏ చెడ్డకు ఉపకారం చేస్తుందో అని ఆలోచించుకోవాల్సిన అవసరం. మంచికి హాని చెడ్డకు సహాయము చెయ్యకూడదు 1962లో రాశాడు రావిశాస్త్రి. నన్ను రచయితను చేసిన అనేక మంది గురువులు అతి ముఖ్యులు రెండవ వారు రాచకొండ విశ్వనాథ శాస్త్రి గారని కారా మాస్టర్ అంటున్నారు. యజ్ఞం అని ఆయన రాసిన కథ అపూర్వమైన సంచలనం కలిగించిందన్న అందరికీ తెలుసు. ఒకనాడు విశాఖ రచయితల సంఘ సభానంతరం ముగిసిన తరువాత కబుర్లు చెప్పుకుంటుంటే ఈ ఊరి లాయరట రాచకొండ విశ్వనాథ శాస్త్రట అల్పజీవి అని ఒక నవలు రాశాట. అబ్బా, తెలుగు సాహిత్యంలో కొత్త ద్వారాలు తెరిచేట్టు చేశాడు అన్న ప్రశంస వినిపించి 1952లోనో 55లోనో గుర్తులేదు. ఈ సాయంకాలం రీడింగ్ రూమ్కి వెళ్ళి 2 భాగాలుగా ఉన్న దాన్ని సంపాదించి చదివి ఆశ్చర్యపోయా, నిశ్చలమైపోయి. ఈ పద్ధతి తెలుగులో నాకు ఎక్కడా తారసపడలా. నేను పనిచేసే స్కూల్ రోడ్డు దాటితో కోర్టు, ఆ కోర్టుకి అవతలి రోడ్లో మా ఇల్లు. ఆయన లాయరు, నేను స్కూల్ టీచర్. నాకు ఆత్మగౌరవం ఉంది, దాన్ని కాపాడుకోవటం నా అలవాటు. అంచేత నేనెప్పుడు ఆయన్ని కలవటానికి సాహసించలేదు. ఏదో ఒక సందర్భంలో శ్రీశ్రీ గారు విశాఖ వచ్చారు.
పూర్ణ మార్కెట్ దగ్గర గుడిసిన గోబులలో సభ. నేనెప్పుడు సాహిత్య సభల్లో వెనకబల్ల వాడినే కారాగారు అంటున్నారు. ఎక్కువగా వినడానికే ఇష్టపడేవాణ్ణి. చర్చలలో పాల్గొని మాట్లాడే సామర్థ్యం నాకు తక్కువ. పైపెచ్చు ఆత్మ న్యూనతా భాగం నాకు ఎక్కువ. పలు సంస్థల నుండి వస్తారు, స్వీయ పరిచయాలుంటాయి. నేను పరిచయం చేసుకునే ముందు శాస్త్రి గారి పేరు వినిపించి వారు శ్రీశ్రీ గారితో సన్నిహితంగా కనిపించారు. పూర్వాశ్రమంలో శ్రీశ్రీ ఏవిఎన్ కాలేజీ విద్యార్థి. వారి తండ్రి గారు అందులో హెడ్ మాస్టరుగా పనిచేసేవారు. ఒకే ఊరివారు, అలా వారి మధ్యతరు. నేను డిగ్రీ పాస్ అయి ఏవిఎన్ కాలేజీకి ఎదురుగా ఒక 2 అంతస్తుల డాబాలో 2వ అంతస్తులో ఉండేవాడిని కొంతమంది మిత్రులతో కలిసి. ఆ ఏవిఎన్ కాలేజీ అప్పుడు చూడటం. దాన్ని దాటి ముందుకెళ్తే మెడికల్ కాలేజీ వస్తుందన్న. కొంచెం ఎత్తుగా ఉంటుంది మేము ఉన్న భాగం. ఆ కాలేజీ కూడా అలాగే ఉంటుంది. నేను కిళ్ళీ కోసం బయటకు వచ్చా. కొంతసేపటికి శాస్త్రి గారు సిగరెట్ కాల్చటానికి బయట వరండాలోకి వచ్చి, కాళీపట్నం రామారావు అంటే మీరేనా అని పలకరించి. ఇద్దరం మాటల్లో పడ్డా. నా వృత్తి ఎక్కువ చేస్తున్న నా రచనల వివరాలు లాంటివి అడిగి తెలుసుకున్నా. అప్పుడు నాకు అర్థమైంది ఆయన నిగర్వి సులభుడు అని. గణపతి అచ్యుతరామరాజు గారి నాటక రిహార్సల్కి వచ్చేవారు. సాయంకాలాలు ఖాళీ ఉంటే రమ్మన్నారు. ఓసారి నా కథల ఫైల్ తెమ్మన్నారు. తిరిగి ఇచ్చేస్తూ తను చదవటానికి కుదరలేదు, కానీ మా అమ్మగారు చదివారు, ఆమెకు బాగా నచ్చాయండి నీ కథలు, కుటుంబం గురించి రాశారు కదా అన్నారు. శాస్త్రి గారు తమాషా అయిన మనిషి. నా యజ్ఞం రాత ప్రతి చదివి కలమస్తారు. తెలుగు కథ ఉన్నంత కాలం ఈ కథ నిలిచిపోతుందన్న. యజ్ఞం నేను చదవలేదని కూడా ఇంకోసారి చెప్పారు. అభిప్రాయం చెప్పండి అని వెంట పడేవారంటే ఆయనకు చిరాకు. అందుకే తను చదవటం కుదరలేదని చెప్తారట. అది ఆయన లక్ష్యం. కానీ ప్రతిదీ చదివేవాళ్ళని నా నమ్మకం అంటున్నారు కాలం. ఎక్కడైనా ఆయన కామెంట్ చేస్తే చదవకుండా సాధ్యం కాదుగా. అలాగే శాస్త్రి గారితో నా పరిచయం. ప్రతిరోజు సాయంత్రం నాకు తీరిక చిక్కగానే సరస్వతి మహల్ బెంచీల మీదో, లీలామహల్ అరుగుల మీదో సమావేశమైన శాస్త్రి గారు, రాజరాజు గారు, వాసిరెడ్డి వెంకటప్పయ్య గారు, ఆకేళ్ల కృష్ణమూర్తి గారు, అలా మరికొంతమందితో, ఎవరో కొందరితో కలిసి టీ తాగుతూ కబుర్లతో పాల్గొనే వాళ్ళం. నేను శాస్త్రి గారు, వాసిరెడ్డి వారు, ఆకేళ్ల వారు మాత్రమే కలిసినప్పుడు కమ్యూనిజం, కమ్యూనిస్టు పార్టీలు గురించి చర్చించుకునేవాడు. నేను మామూలు శ్రోతనే అప్పుడు ఎప్పుడు. అప్పట్లో రావిశాస్త్రి ఈ లెఫ్ట్ వైపు మొగ్గడం నాకెందుకో నచ్చల. మంచి రచయిత కదా, ఆయనేంటి అలా వెళ్ళాడు అనుకునేవాడిని అంటున్నాడు కారా మాస్టర్. స్టాలిన్ తర్వాత క్రిస్టియన్ ఇండియా వెళ్ళి వచ్చిన తర్వాత రోజుల్లో కమ్యూనిస్టు పార్టీలో చీలిక వచ్చేసి వైరుధ్యాలు, మార్పుల గురించి చర్చలు జరిపేవారు. నేను అవగాహన చేసుకునే ప్రయత్నం చేసి 1962-68 మధ్య వీరి ఇలాంటి చర్చలకు నేను శ్రోతను. ఆ అవగాహనతోటే 1968లో వీరుడు మహావీరుడు అనే కథ రాశానని చెప్పుకుంటున్నారు కారా మాస్టర్. 1963 చివరిలోనూ 64 మొదట్లోనూ శాస్త్రి గారి ప్రోద్బలంతో నేనెందుకు రాశాను అనే శీర్షిక ప్రారంభంలో నాది ప్రత్యేకమైన శీర్షిక అంటూ ప్రారంభించా. 1955 తర్వాత ఎందుకు మానేశావంటే శాస్త్రి గారు ఏ రచన చేసినా రాత ప్రతి దశలోనే చదవమని 3-4 ఇచ్చేసేవారు.
వారి అభిప్రాయాలు తెలుసుకొని వారిలో నేను కూడా ఒకరినవడం నా అదృష్టం. ఆయన కథలు ఏం చేస్తాయంటే పట్టుకొని ఈడ్చుకుపోతాయి. రావిశాస్త్రి మొదటిసారి చదివినప్పుడు కొట్టుకుపోయేవాడు, వెంటనే మళ్ళీ చదివేవాడు. అప్పుడు పరిశీలిస్తూ చూడటానికి సాధ్యమవుతుంది. రచయితగా శిష్యుడిగా పరిశీలించేవాడు. చూడటం, చూసిన దానికి రూపు ఏర్పరచటం అది నాకు ఎనలిటికల్గా తెలియదు, కానీ అది ఒక రకమైన అవగాహన ఏర్పడి ఒక ఇన్స్టిట్యూషన్ల శాస్త్రి గారి ద్వారా నాకు అబ్బింది. ఆయన దగ్గర నుంచి కథానిక అంటే ఏమిటో నేను తెలుసుకున్నాను. నావి కథానికలని చెప్పటానికి లేదు, ఏదో చెప్పేవాడిని అంతే. కథానిక లక్షణాలు మడిచే తీరుగా కథ రాయటం వచ్చే వరకు కథ రాయటం మానేశాను అని కార మాస్టర్ వెలుగు నీడలని ముళ్ళపూడి రచన, బాపు గారి చిత్రం. ఇది ఆంధ్ర పత్రికలో వచ్చి బడుగు పేదల గాథల బాగా తరచి బాధ లోపలి సారాన్ని పైకి తీసి పంచి నవ్వించి కవ్వించి మించినావు రమణ వందనమందు రావిశాస్త్రి. వెలుగు నీడల నడుమన వెలయున వేల ఛాయల వక్షాల విలువలిచి తెలుగు పల్పుకు శోభను తెచ్చినావు రమణ వందనమందుకో రావిశాస్త్రి. పన్నీటి జల్లు పోలిన ఎన్నో ఉపమాన శతములున్నా కాని కన్నీట ముంచి రాసినవన్నీ ఒక రావిశాస్త్రి పెన్ నిధులే సుమా. ముళ్ళపూడి వెంకటరమణ, బాపు గారి బొమ్మ. తెలుగు డాస్తోయెవ్స్కీ డా అంటారు, కానీ దాన్ని డా అంటేనే గౌరవంగా ఉంది. రష్యన్ రచయిత గొల్లపూడి మారుతీరావు మాట్లాడే కథలు రాసిన అతి తక్కువ మంది ఈ తరం రచయితలు. రావిశాస్త్రి గారు ఒక కథలు చెప్పడం మన సంప్రదాయం. నేను రేడియోలో పనిచేసే రోజుల్లో కథల చేత మాట్లాడించటాన్ని ఆయా రచయితలో కూర్చొని తంటాలు పడేవాడిని. ఎవరు మారుతీరావు అంటున్నాడు. అలవోకగా కథల్ని మాట్లాడించిన ఈ తరం మరో మహారచయిత. నా మీద గురదాడ ప్రభావం ఉందని శాస్త్రి గారు చెప్పుకున్న వ్యాసం ఆయన పోయాక చదివా. ఆశ్చర్యమేం కలగల. నేను ఇంటర్మీడియట్ చదివే రోజుల్లో కథలు కాస్త రాసేవాడు. చిత్రగుప్తలో వచ్చి మాకు సీనియర్ రావిశాస్త్రి గారు. విశాఖలో గుప్తా బ్రదర్స్ ముందు నల్ల బోర్డు మీద శుద్ధ ముక్కతో ఇద్దరు మహారచయితలు నాకు పరిచయమై మహాప్రస్థానం శ్రీశ్రీ, అల్పజీవి శాస్త్రి గారు. ఆ పేర్లు అదే నేను వినడం. తర్వాత నాకు తెలిసి ఆయన నాకు కజిన్ అవుతారని, అటు తర్వాత మా తమ్ముడికి పిల్లనిచ్చిన మామగారు కూడా అయ్యారు. కానీ మా మధ్య ఎప్పుడు బంధుత్వం ప్రసక్తి వచ్చేదిగా. ఎప్పుడన్నా రోడ్డు మీద కలిస్తే ఏమన్నా రాస్తున్నారా అని అడిగితే మొహమాట పడిపోయి చచ ఏం లేదండి అనేవారు శాస్త్రి గారు. అదేదో చాలా ఇబ్బందికరమైన పనిలాగా. చాలా కథలు చదివి వినిపించడం అంటే నాకు చాలా సరళం. నేను పదే కొన్న పుస్తకాలు రెండే శాస్త్రి గారి సారా కథలు, తిలక్ అమృతం కురిసిన రెండూ చదివి వినిపించి ఆనందపడేవాడు. పదే కొనడం అని ఎందుకన్నారంటే ఎప్పుడూ ఆ కాపీలు ఎవరో తీసుకెళ్ళిపోతుండేవాడు, మళ్ళా వచ్చేవి కావు. శ్రీ షష్ఠిపూర్తి నిర్వాహకులు శాస్త్రి గారు ఒకరు. సభలో తనకు ఆహ్వానం రాలేదని ఆరుద్ర గారు ఆవేశపడి అప్పుడు వేదిక మీద తాపీ ధర్మారావు నాయుడు గారు ఉన్న గుర్తు. నిర్వాహకుల తరఫున శాస్త్రి గారు మాట్లాడారు.
ఆయన ఎన్నడూ గొప్ప వక్త కానీ ఆనాటి ప్రసంగం ఒక మాస్టర్ పీస్. జూలియస్ సీజర్ నాటకంలో మార్క్ యాంటోనీ ప్రసంగాన్ని స్ఫురణకు తెచ్చి, వర్గ పోరాటం గురించి నాకు అప్పుడేం తెలీదు, కానీ దాని గురించి ఆవేశంతో బాధతో ఏడుస్తూ చాలామంది చేసిన రచనలు నాకు తెలుసు అంటున్నాడు గొల్లపూడి. శాస్త్రి గారి రచనలు ఆ స్పృహతో పాటు చిన్న హాస్యం, పెద్ద స్వరక వెక్కిరింతా ఉంటుంది. ఆ నవ్వు మనస్సులోని బాధని మరింత బలపరుస్తుంది. ఈ ప్రక్రియలో నాకు దాస్తోవ్స్కీయే జ్ఞాపకం వస్తాడు. ఆయనకి మా నాన్నగారంటే అపారమైన గౌరవం. గొప్పపూడి తండ్రి ఆయన కేజీహెచ్లో ఉన్నప్పుడు తరచూ వచ్చి కూర్చునేవారు శాస్త్రి గారు. వాస్తవ రచనలో ఎంతో కొంత స్టైలైజ్ అవుతుంది. ఆ మార్పులో వాస్తవాన్ని ఎక్కువ మంది తిరోధకాలిస్తారు. తెలిసి కాదు, చేతక. వాస్తవాన్ని బలంగా పట్టుకుంటూ తను చెప్పదలిసిన విషయాన్ని అంతే బలంగా నిలపగలిగిన దమ్ము చాలా తక్కువ మంది రచయితలకు. ఆ విషయంలో పెద్ద పీట ఏనాటికైనా గురజాడకే. ఈ తరంలో అంత గొప్ప ప్రక్రియను సాధించిన అఖండుడు రావి శాస్త్రి గారు. ఆయన ఆత్మకథ పూర్తి చేయకపోవడం సాహిత్యానికి దురదృష్టం. ఆయన పేదరికాన్ని చూసి భయపడేవాడేమో కానీ ఎప్పుడు సరదాగా కనిపించే వ్యక్తి. ఆయనతో కలిసి గడపడం చాలామంది అభిమానులు, సాహితీపరులు ఎదురు చూసే అనుభవం. నేను దంశాల విశాఖ హోటల్ రూములో కూర్చొని ఉండగా ఎవరో కుర్రాడితో వచ్చి, ఈ కుర్రాడికి వేషం ఇవ్వండి, బాగా చేస్తాడు అని చెప్పారు శాస్త్రి గారు. అదే ఆయన్ని ఆఖరిసారి చూడటం. ఇంట్లో పడి కొట్టుకుంటున్న కథని బయటకు తీసుకువచ్చేననుకుంటున్నాను అని శాస్త్రి గారు నాకు ఒక చోట రాసి, అంతేకాదు తెలుగు కథకి ప్లేన్ టిక్కెట్లు కొనిపెట్టి దేశ దేశాలకి పంపించిన వారాయన. చెప్పాను చలి బాగా ఉంటుంది. రావిశ మనిషి బొమ్మలు బిహారి గారు రాశారు. చిన్న వ్యాసం రాయమని పెద్దల వాంఛితం. రావిశ అనితర సాధ్యమైన అసాధారణమైన కథారచన గుణ విశేషాన్ని గురించి, వారి లోకజ్ఞత గురించి చిన్నగా చెప్పడం తరమా, తగునా, తప్పదు. మరి రావిశ కథల్లో కనిపించే మనుషుల మనకు రోజు తారసపడే సాధారణ వ్యక్తులు. రావిశాస్త్రి గారి కథల్లో ప్రత్యేక వ్యక్తి. ఈ అసాధారణీకరణమే వారి చేతితో. రావిశా గారి లోకావలోకనం దీనికి కాదు. ఈ లోకం ఆ జనం తరహా అంతా వేరు, వారి స్వరూప స్వభావాలే వేరు. ఈ రెండు వేరు వేరుగా కొండొకతో కలగలిసి శాస్త్రి గారి అక్షరాలకెక్కు. కాకుంటే దీన్ని వెంగడించుకోవటానికి చదువని కొంచెం బుర్ర పెట్టి మనసు పట్టి చదువు. అలా చదువుకోవాల్సిన కొంత ఎలా ఉంటారో చూడు. కోర్టుకు రాని సాక్షులు, కోర్టుకు వచ్చిన వాది ఉన్నాడు. ఎలా ఉన్నాడో చూడండి. నల్లగా, పల్చగా, పొడుగ్గా, పీచురేగిన జుట్టు, నల్లగా సన్నగా పొడవైన మీసాలు,
నడి వయస్సులో బలిష్టంగా పుట్టిందిలగా నేటి వరకు నవ్వినట్టు లేని ముఖం అతనిది. పైన వేసుకుంది ఏ రంగో తెలియని షర్ట్, కాళ్ళ మీద జీరాడుతుంది మాసిన పైజమ. ఒక ప్రతివాది ఉన్నది. ఆమె ఎలా ఉంది? తెల్లగా, లావుగా, పొట్టిగా ఉన్నదా? యవ్వనంలో, అందంలో పొగరెక్కిన ముఖమ్మ. నల్లగా వంకులు తిరిగిన ఆమె జుట్టు, కట్టుకున్నది చెల్ల చీర, వేసుకున్నది నల్ల రవిక, కొప్పులో పెట్టుకున్నది మందారపు. చిత్రం ఏమిటంటే వాద ప్రతివాదులిద్దరూ చెరోవైపు నిల్చున్నారు. అందరికీ ఎడంగా హాలుకి ఒక చివరగా 2 గుమ్మాలకి మధ్య పిడకల కుప్ప ఎక్కిన ఇంటల్లుడిల ఎత్తుగా డయాస్ ఎక్కి కుర్చీలో కూర్చున్న వారే జడ్జిగా. ఇది రావి శైలి, శిల్పాల ఔన్నత్యం, విశిష్టత. ఇంకా రాసుకోండి ఎపిథెట్స్ని. రావిశా తన కథనంలో రాసిందంతా కవితా వచనం. కవిత్వ గుణాల్లోని అనేకానేక లక్షణాల్లో ప్రాణస్పందమైన అనిర్వచనీయమైన మాధు. అదొక మోయలేని హాయి, లేక భరించలేని విషం. అది పఠనానుభవానికి, ఆనందానికి, అనుభూతికి ఆవల పైమెత్తు, పైనుండే ఒకానొక తురీయావస్థ. పై వచనంలో పిడకల కుప్ప ఎక్కిన ఇంటల్లుడు ఉన్నాడే, వాడు ఈ స్థితిని కల్పించే గలు. ఈ వాక్యం గుండెలో జలతారు తెరిచి రెప్పలాడిస్తుంది. చెప్పలేని సంస్పందనం. దీన్నే రసస్ఫోరకం వగైర ఆనందమయ కోశంలో అలజడి కలిగిస్తుంది. ఈ అక్షర సముదాయం అదే రావిస రసవిచ్చి. మామిడి చెట్లు ఆ మధ్యాహ్నపు వేళ నూతిలోంచి నీళ్లు తోడుకొని, ఒక చేత్తో రేకు చేద పట్టుకొని, తల మీద నీళ్ల కుండతో ఆ ఎండలో అతి ఒంటరిగా ఒక అమ్మాయి అత్తారింటికే కాబోలు నెమ్మదిగా వెళ్తోంది. ఆభరణాలు లేకపోయినా ఆమె ఒంటి నిండా ఆమె లేత శరీరం పట్టజాలనంతగా అందము. కొండలోని నీళ్లు కిందకి జారి ఆమె జుట్టులోంచి నెమ్మదిగా జారి చెంపల్ని తాకి దాకుతుంది. ఈనాటి ఎండలో అసహాయంగా అతి ఆనందంగా నిల్చున్న మా మామిడి మొక్క నీళ్లతో నెమ్మదిగా ఒంటరిగా నడుచుకుపోయే ఆ పల్లె పిల్ల జ్ఞప్తికి వచ్చినప్పుడు బ్రతుకులోని శ్రమ, సౌందర్యం, కష్టం, కమదనం, బరువు, బాధ అంది నాకు అతి తీవ్రంగా గుర్తుకొస్తుంది. ఆ రోజున ఆ పిల్ల ఎండలు మబ్బులా చూడటానికి ఎంతో చల్లగా. అది విశేషం. ఈ చివరి వాక్యంలో ఉంది అనిర్వచనీయ మాధుర్యం అనబడి నిగూఢ వ్యక్తమైన కథనమిచ్చి. ఈ కథలో నీలమణి ఉన్నది కాదు, జాగ్రత్త. ఆయన కుటుంబము పేరు మాత్రం నాకు నచ్చింది. అతన్ని చూసినా, అతన్ని కుటుంబంలో ఎవరిని చూసినా నాకు ఇష్టం లేదు. అతను చచ్చిన చింత ముద్దులా తరచి చూస్తే గుండు పొల్లలా ఉండితే, అతగాడి భార్య ముదిరిపోయిన బాడిదమానులా ఉంది. ముట్టుకుంటే ముళ్ళుంటాయి. తరువాత మీరు చూశారో లేదు, కొన్ని కొబ్బరి చెట్లుంటాయి, నిటారుగా గంభీర, కాయలు అంతా డాబు. అసలు సున్నాను. నీలమణి అటువంటి కొడుకుని అప్పట్లో లా చదువుతూ నూనె కంపెనీలో నౌకరీకి ప్రయత్నం చేసేవాడు. నీలమణి కూతురు చీకట్లో తుమ్మ డొంకలా ఉంటుంది. అల్లుడామెని బాగా చూశాక జడుసుకున్నాడు, విడిచేశాడు. ఆవిడికో ఆడపిల్లని, పిల్ల కాదు పిల్లి, పెంపుడుది. అంతేకాదు ఈ నీలమణి ఖచ్చితమైన గుండు. ఆ ఖచ్చితమైన పదాన్ని మళ్ళీ అనుకొని ఒక స్థాయి సాహిత్యాభినేశం ఉన్న పఠిత తన సాగు తాను సావాల్సింది. ఈ నీలమణి దుమ్ముల గుండెల ముఖం పెట్టి కేకలేస్తుంది. మాటల్లో మంచివి తక్కువ, బూతులు, దుమ్ములు మాంసము కక్కినట్టు మాట్లాడు.
ఉదన్నమాట స్వరూప స్వభావాన్ని మిళితం చేసి ఒక మనిషి బొమ్మని మన ముందు నిలిపే ఆర్ట్. వర్షంలో ఓ సిటీబాబు అనబడే పురుషోత్తమున్నాడు. అతను 25 సంవత్సరాల క్రితం పుట్టాడన్న సంగతి ఆ పుట్టుక తెలిసిన వాళ్ళకి తప్ప మరొకరికి తెలియదు. ఎక్కడి వరకు ఏ కథా రచయిత అయినా రాయగళ్ళు రాశారు. కానీ ఆ తర్వాత వాక్యం రావి శాస్త్రి సొంతం. అది అతను ఎదగని పడ్డలా ఉండిపోయాడు. అది రావి శాస్త్రి ఆయన మాట. ఈ పురుషోత్తం ఆనుపానుండి తెలుపుతూ ఆయన రాసిన వచనమంతా కథా నిర్మాణంలో కథనం. పాస్ట్, ప్రజెంట్ అండ్ ఫ్యూచర్ అని ఎలా చదువని ఆలోచనలో ప్రవహింప చేయొచ్చో తెలియచేసే పాఠం మనవచ్చు. తనెప్పుడు అంతే కలకత్తా రావాల్సి స్మా అంటాడు. వస్తున్నానన్నాడు. అడవిపాలెం పో అన్నాడు. మావ పోతున్నానన్నాడు. చిన్నప్పటి నుంచి కూడా ఇంత. చదువుకోకపోతే చెడిపోతా, చదువుకో అన్నాడు. చదువుకుంటానన్నాడు. బుద్ధిగా ఉండకపోతే బాగుపడవస్మి అన్నాడు. బుద్ధిగా ఉంటానని లెంపలేసుకున్నాడు. మజా లేని వెధవలు మంచిగానే ఉంటారు అని అన్నాడు ఒక స్నేహితుడు. అవునవునని తను ఒప్పుకున్నాడు. అలాగే అన్ని ఈత రాకుండా నీటిలోకి దిగేవి జాగ్రత్త, దీపం లేకుండా చీకట్లో నడిచేవి జాగ్రత్త, చక్కని రాజమార్గాలు ఉండగా పందుల వెంట తిరిగేవి జాగ్రత్త, వాళ్ళెలా చస్తే నీకెందు, వాళ్ళ జట్టిలోకి నువ్వు వెళ్ళేవి జాగ్రత్త, అన్యాయం అధర్మం నీకెందుకురా, నీ పని నువ్వు చూసుకో, లేకపోతే తన్నులు తగిలేను జాగ్రత్త, అదంతా నాకెందుకు, ఆ తన్నులు నాకెందుకు, నా పని నేను చూసుకోండి. టైఫాయిడ్, న్యూమోనియా, మరేదో ఏదైనా వస్తుంది. వర్షంలో త్వరపడేవి జాగ్రత్త, త్వరపడ్డే ఇక్కడే ఉంటా, త్వరపడ్డే ఇక్కడే ఉంటా. ఈ కథలో పెళ్లి కూతురుంది. ఆమె వర్ణనంతా నేను చెబితే చిన్న వ్యాసం ఓపలేదు. అందుకని రావిశామాట ఒకటి. ఆమె దీపపు వెలుగున దేవీ విగ్రహంలా ఉంది. ఆ పిల్ల సన్నంగా మాట్లాడుతుంది, కానీ గుహలో మాట్లాడినట్లుగా గంభీరంగా మాట్లాడు. అసలు ఈ వర్షం కథ రావి శాస్త్రి కథలో మణిపుస్తకం. అంతరార్థం కథకు ఒక నమూనా. మనిషిలో ఎప్పుడు, ఎక్కడ, ఎవరి ద్వారా లేక ఎవరి చర్య, మాట, ఏ స్పందన ప్రకోపించబడుతుందో తద్వారా అతను అసాధారణ మనిషిగా ఎలా విజృంభించగలడు సూచించే కళాత్మక గుడికై లక్ష్మీ కథలో గ్రంథసాంగుడు లక్ష్మీనాథర్. ఆయన పొట్టి వ్యవహార నామమే లక్ష్మి. వారిని రావిశా చేసిన ఫోటో ఇలా దర్శించి చచ్చిన వాళ్ళ గురించి ముందే చెప్పుకోవాలి, కానీ చెడ్డ మాటలు ఆడిపోసుకోకూడదు. లక్ష్మీనాథరావు వీరికి వారికి పేచీలు పెట్టి వారి భూమిని ఒళ్ళో పడేసుకున్నాడని కాదు, రెవెన్యూ వారిని లోపరుచుకొని బంజర్లు ఆక్రమించుకున్నాడని కాదు, రూపాయి అప్పించి రూపాయికి 2 సెంట్ల చొప్పున పొలాలు తన పరం చేసుకున్నాడని కాదు, ఆయన ముండల ముఠాకోరని కాదు, ఆయన పరమ తాగుబోతని కాదు, ఆయన బంగారు కాసులతో జూదమాడేవాళ్ళని ఎవ్వరూ అనుకోకూడదు. ఆయన మంచి స్వరద్దుడు. 4 డబ్బులు గడించారు. ఆ 4 డబ్బులు ఖర్చు చేసి ఆయన మొదట్లో గొప్ప భోగి, ఆ తరువాత మంచి యోగి. ఇంతకుముందు అనుకున్న స్వరూప స్వభావాల కలగల్ ఇదొక అపూర్వమైన ఆవిష్కరణ. ఆ కాక్యంలోని పదునైన వ్యంగ పలుకుబడి రావిశా కథనం ద్వారా మనిషి ఎన్ఆర్ఐ కాదు, తీసి చూపే పనితీరుకు నిదర్శనం. ఆయనదొక వైయక్తిక వైకల్పిక రచన. రావిశా పాత్రని తన వాక్యాల వంపు వాటాలతో తగిన డెప్త్తో బాపు లేక రవివర్మ రేఖల్లా నాజూగా లిఖించడంలో ఉద్దండు. కథా నిర్మాణం మొత్తంలో పాత్ర చిత్రణ ద్వారాని ఇతివృత్తాన్ని ఎలివేషన్ కూర్చి ఫ్రేస్డ్ శిల్పసమ్మతంగా చెక్కగల ధీమంతు. అందుకనే ఆయన కథాలోకంలోని మనిషి మన మనసులో తిష్ట వేసుకుంటా. ఇప్పుడు ఆయన శతజయంతి.
మరో 100 ఏళ్ళైన రావిషా ప్లస్ ఆయన మనుషులు మన బుర్రల్ని ఖరాబు చేస్తూనే ఉంటారు. మన మేధని గిరికీలు కొట్టిస్తూనే ఉంటారు. ఈ 2 అవస్థలు తినారే పాటలు అన్నట్టు చదువులకు మరణమైన మధురముల అనే ఎఫెక్టునే అందిస్తూ ఉంటాయి. తథా వైఎస్ పతంజలి మనిషిని ఆవిష్కరించిన మహాకవి రావిశాస్త్రి అని రాశారు. మహాకవులెవరు? సృష్టికర్తలు కాదు. సృష్టికర్త మహాకవుల్ని పుట్టిస్తారు, కానీ మహాకవి చేసే పని చేయలేదు. ఆయనకి చేత కాదు, ఆయనది చేయడు, ఆయన అది చేయదు. మహాకవి గురజాడ వెంకట అప్పారావు కానీ, మహాకవి రాచకొండ విశ్వనాథ శాస్త్రి కానీ, మహాకవి విలియం షేక్స్పియర్ కానీ సృష్టికర్తలు కానే కాదు. న్యూటన్ మహానుభావుడు. భూమ్యాకర్షణ శక్తిని కనిపెట్టినట్టు కొలంబస్ గారు అమెరికాను కనిపెట్టిన, హెరాంబిన్ గారు మయూర మహానగరాన్ని కనిపెట్టినట్లు, ప్లీస్ మ్యాన్ గారు ట్రాయ్ మహానగరాన్ని కనిపెట్టినట్టు మహాకవులు మనుషుల్ని కనిపెట్టారు. మహాకవి రాచకొండ విశ్వనాథ శాస్త్రి గారు లోకరీతి ఎలా ఉందో కనిపెట్టిన దాన్ని మన పాఠకులు అర్థమయ్యేట్టు చెప్పగలరు. దానికి అనువైన భాషా సంపద సమకూర్చుకొని ఆయన రాయకముందు సారా అమ్ముకునే ముత్యాలమ్మ ఉందని మన లోకానికి తెలియదు. ముత్యాలమ్మని రావిశాస్త్రి గారు కనిపెట్టారు. ముత్యాలమ్మని కనిపెట్టినప్పుడే ఆవిడ బతుకుతున్న జీవావరణాన్ని కూడా రావిశాస్త్రి గారు కనిపెట్టారు. మిగిలిన లోకాంది డిస్కవరీ కనుకనే సారా కథన్ని చదివి లోకం నివ్వెరపోయి భయగ్రస్తం మంత్రముగ్ధం కూడా మందుల భీముణ్ణి కళారాధన, షేర్మేన్ భీమసేనారావు గాని, హెడియాన్ విశ్వమోహిని కూడా అదే రీతిగా కోట్లప్పి గాని, కొంగమాయిన గోడ్ని, రత్నాన్ని మరో ముత్యాన్ని కూడా రావిశాస్త్రి గారు కనిపెట్టారు. రక్తమాంసాల సిగ్గులజ్జల సీగు నెత్తుర్ల మనుషులు రక్తమాంసాలుండి సిగ్గులు దయాదాక్షిణ్యాలు లేని మనుషుల్ని కనిపెట్టడమే కాదు, వాళ్ళు ఏ రకంగా ఏ నీతిగా బతుకుతున్నారో కూడా కనిపెట్టారు. ఆ కనిపెట్టింది మనకు మధ్య బోధపడి మనకు స్పందన కలిగేటు చెప్పారు. ఇది మహాకవి రావిశాస్త్రి గొప్పత. ఇలాంటి పని లోకంలో మరికొంతమంది మహామూలుమావులే చెయ్యగలరు. శూద్రక మహాకవి వసంతసేనుడు శకారుణ్ణి కనిపెట్టగలిగారు. మహాకవి ధూర్జటి మానవత్వాన్ని కనిపెట్టి తన కాళహస్తీశ్వర శతకంలో రాశారు. వేమన మహాకవిత్వాన్ని లోకరీతిని కనిపెట్టి మన బుర్రలకు కూడా ఎక్కేటు చెప్పి వ్యాస భగవాన్ తర్వాత ఎక్కువ మంది మనుషుల్ని కనిపెట్టిన వాళ్ళు గురజాడ మాత్రమే. కన్యాశుల్క నాటకంలో ఉన్నంతమంది మనుషులు బతికి ఉన్న మనుషులు మరి ఆధునిక రచనలో కనపడు. గురజాడ మారి తరువాత ఎక్కువ మంది మనుషుల్ని కనిపెట్టగలిగిన మహానుభావుడు రాచకొండ విశ్వనాథ శాస్త్రి గారు మాత్రమే. మనుషుల్ని చూడగలిగే మనిషిని సజీవంగా పట్టి సాహిత్యంలో అందరి నైపుణ్యము రెండూ ఉన్నవాడు, అమర్చే నైపుణ్యం రెండూ ఉన్నవారి మహాకవి. అలాంటి నైపుణ్యం పుష్కలంగా ఉన్నందువల్ల రాచకొండ విశ్వనాథ శాస్త్రి గారు మన కాలపు రచయిత. కాల్పనిక శక్తి, భాషాపాఠం, లోకవృత్తాన్ని దర్శించగల శక్తి, ధర్మాధర్మ విచక్ష, ధర్మపక్షపాతం, మానవ జాతి మీద ప్రేమానురాగం అన్నీ సమకూడితే కానీ రావిశాస్త్రి గారి వంటి మహాకవులు ఆవిర్భవించరు. అలాంటి వాడు జీవధర్మం కొద్ది కాలం చేసినా చనిపోయినా చిరంజీవులుగా మిగిలిపోరు. అక్షయమైన అక్షరాన్ని పూజించి ఆమె సాక్షాత్కారాన్ని పొందినవారు అక్షరంగా నిలిచిపోతారు.
రావిశాస్త్రి రచనా సారం ఆచార్య చందు సుబ్బారావు ఆంధ్ర యూనివర్సిటీలో తెలుగు హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్గా చేసి ఈ మధ్యనే రిటైర్ అయ్యారు. అన్యాయాన్ని ఎదిరించమని, పేదవాణ్ణి రక్షించమని, మనీ మోసగాళ్లను పట్టుకొని ప్రతిఘటించమని, సామ్యవాద జెండాను ఎగరేయమని 1960 నాటి అభ్యుదయ రచయితలు గొంతెత్తరుస్తా కొండెక్కి సాడుతారు. కొత్తగా రాయకోరే ప్రగతిశీల రచయిత కవులు వేరు 4 మాటలు రాసి ప్రాసాన్ని పోగు చేసి కవిత్వం అనిపించం. ఏ విషయం మీద ఎలా రాయాలో అన్నది సమస్య. అప్పటికి నిజం నాటకాన్ని, అల్పజీవి నవలను రాసిన రావిశాస్త్రి అందరిలో ఒకరిగా మంచి న్యాయవాదిగా, మాటగారిగా సంచరిస్తున్న సంప్రదాయ వర్గానికి లాక్షణిక రచన అధిపతి అయిన మరో న్యాయవాది గణపతిరాజు అచ్యుతరామరాజు ప్రత్యర్థి వర్గాన్ని స్థాపించగలి 6 సారా కథలు విశాలాంధ్రలో ప్రచురితమై సంచలనం సృష్టించిన తరువాత ప్రత్యర్థి వర్గానికి నాయకుడు కూడా అయ్యాడు. సరే, ఆలనాటి కోర్టులో నిత్యం దర్శనమిచ్చి నిరుపేదల శ్రామికుల అమాయకుల మాటలు పోగొట్టుకుంటున్న ధన ప్రాణమానాది సంపద బాగా అర్థం చేసుకొని అక్షరబద్ధం చేయటం ప్రారంభించి శాస్త్రి గారి ధనుష్టంకారం అక్కడ మొదలై రైతులు, శ్రామికులు, పెట్టుబడి వర్గాలు, కార్మికులు, అధికారులు, సేవావర్గం, మోసగాళ్ళు, అమాయకు, పురుష దురహంకారులు, స్త్రీలు వీళ్ళు మాత్రమే అప్పటి వరకు ప్రగతిశీల రచయితలకు తెలిసిన సమాజ స్వరూప ద్వంద్వ శాస్త్రి చూపించటం మొదలుపెట్టిన సారా కథలు, సారో కథలు, బాకీ కథలు మొదలైన వాటిలో తెలుగునాట విని కని ఎరగని వాస్తవికత తొంగి చూసింది. ఎక్కడా చూడని, వినిపించని విశాఖ శ్రామిక సామాన్య స్త్రీల భూమిక కలిపి ఎట్రోయ్ దొంగనా బిడ్డగా ఏది చేస్తున్నావే, చీరలో చెయ్యేసి గెలుగుతున్నావే, జాకెట్లో గెలిగేసి సైజులు తెచ్చుకుంటున్నావే, అమ్మనాదిని అంగట్లో అమ్మేసి షికారు చేసే కొత్త నా బిడ్డల క్లాసుగాడమని తెలుస్తుందిలే. అయ్యా బాబోయ్, అదేంటావిడ ససేమిరా అంటుంది, ఎంత బలాత్కరించినా లొంగటం లేదురా బాబు, కాళ్ళు లేని ఏనుగును మెట్లు లేని మేడంకెచ్చినట్టుందిరా స్వామి వంటి వాక్యాలు కవుల్ని తలదన్నే రీతిలో కనిపించి రావిశాస్త్రి భావుకథలు వచనం ఆకాశంలో విహరించగా, నగరంలో సామాన్యుడి జీవనం నూతనత్వంతో సంచరించగా శైలి కళ్ళు తిరిగిపోయి ఉపమా రూపకాలంకారాలు కవిత్వంతో నిండిపోయి కని ఇదేమిటి శైలి, ఇదేమిటి హొయల్, కత్తితో కోసినట్టు ఉండే వాక్యపరం వెరసి ఈ నూతనత్వానికి తాను మురిసిపోయిన శ్రీశ్రీ దానికి రసన అని నామకరణం చేశారు. దాదాపు శాస్త్రికి అభిమాన శిశువే అయిపోయినట్టు ప్రసంగించేవాడు. ఇంకేముంది, వచన రచనా మేస్త్రి శాస్త్రి అని 100,000 అభిమానులు తయ్యారు. వామపక్ష రాజకీయ అతివాద ధోరణికి వత్తాసుబని తీవ్రవాదుల అభిమాన రచయిత కాల వరవర్రావు, చరసాని ప్రసాద్, కృష్ణాబాయి, బాలగోపాల్, రంగనాయకమ్మ తొలి రోజుల్లో, ఓల్గా, విభిన్నమూర్తి ఇత్యాది కథా నవలా రచయితలు సామూహిక తిరుగుబాటు వర్గంగా మారి తమ నాయకుణ్ణిగా శాస్త్రిని ఎన్నుకున్నారు. అభ్యుదయ రచనల వర్గానికి వ్యతిరేకంగా సిపిఎంఎల్ వర్గానికి అభిమానం ప్రకటించి విప్లవ రచయితల సంఘాన్ని స్థాపించి దానికి అధ్యక్షుడై ఆయన మాట వంచకులకై ఆయన వ్యాఖ్య తిరోగమనవాదుల శిరస్సుపై బండరాయి పాటు సినిమా హీరోలకుండే ఇమేజ్ తలదన్నే విధంగా శాస్త్రికి వచన శ్రీశ్రీ అన్న సామ్యవాద సంచలన కీర్తి కాళీపట్నం రామారావు రచనలో తీవ్రవాదం కల్పించదు కానీ సామ్యవాద సిద్ధాంతాలు తీవ్రవాదానికి తోడ్పాడు శాస్త్రి గారికి కుడి చెయ్యిగా శ్రీకాకుళం, పార్వతీపురం ప్రాంతాల్లో సాయుధ తిరుగుబాటుదారులకు అండదండ, అలాగనే నగరంలో ఇతర రచయితలు మితవాదులను పులిపండ, అంగర, పూసపాటి, బలివాడ, వాకాలి
పతంజలి వంటి శక్తి గల వచనరతను ఎప్పుడు వాళ్ళని తోలనాడల. పతంజలి భవిష్యత్తు కథకుడని పొగిడాడు. ఇది నిజం కూడా. చుట్టూ ఏర్పడిన అభిమానుల ఆహాకారాలు తల్లడిటం వల్ల కొత్తగా రాయలేకపోతున్నాడు. పురాణం సుబ్రహ్మణ్య వ్యాఖ్యానం. పాఠకుడు మెచ్చుకుంటారు జాగ్రత్త అని ప్రసిద్ధ విమర్శకుడు రాసమల్లు రామచంద్రారెడ్డి రారా హెచ్చరించి. అంటే ఏమిటో చాలామందికి అర్థం కాదు. పొగట్టల అగట్టులలో పడిపో అని హెచ్చరిక దానం అని ఆకు నిలవంచారు. జూలై 30 పేర రావిశాస్త్రి షష్ఠిపూర్తి సంచికను మంచి వ్యాసాలతో అత్తలు నరసింహారావు సంపాదకత్వంతో వెలువరించి అందులోందే పై రారా వ్యాసం. రాసినవాడు ఫల్గునుడు అని నేను రాసిన కవిత్వం పురాణం ఆంధ్రజ్యోతిలో ప్రచురి. విశాఖ జలలో మొలిచిన పువ్వు, బంగాళాఖాతం చిలికిన నవ్వు, న్యాయవ్యవస్థ ఆవరణలో పెరిగిన రావి చెట్టు, చల్లని నీళ్లకు అక్కడి చేరిన అభిమానులకు కనికట్టు, మా 60 ఏళ్ల శాస్త్రి అంటూ కవితా చరణాలుంటాయి. జూలై 30 ఆ రోజు సాయంత్రం 8 గంటలు జగదాంబ దగ్గర రామకృష్ణ హోటల్ మేడ మీద షష్ఠిపూర్తికి చిన్న అభిమాన పార్టీ సాగుతుంది. నేను బంగోలే కాస్త ఆలస్యంగా వెళ్ళాను. నిర్వాహకుడు సరిగ్గా చెప్పకపోవటం కాదు. ఎలాగో వెతుక్కుంటూ మేడపైకి చేరగా కుర్చీలో కూర్చొని ఎదుట తేరుపై గ్లాసు ఉంచి ప్రసంగిస్తున్న శాస్త్రి గారు టక్కున లేచి, సుబ్బారావు గారు వచ్చారండి, జ్యోతిలో నా మీద మంచి కవిత్వం రాశారని చాలా ఫోన్లు వచ్చాయి, రండి సుబ్బారావు గారు, ఇందా గ్లాసు అంటూ తన చేతిలోని గ్లాస్ అందించి, ఈ జీవితానికి ఇది చాలు అని లోపల గంట మోగిందనుకోండి, ఇంకేం కావాలి, సందు కూర్చో అంటూ బంగోలే ప్రసాదు లాగి కూర్చోబెట్టి ఆనందంలో నోరు పెగల్ల లోపలికెళ్ళిన ద్రవం వేడి పుట్టించి, రేపు పాపినేని శివశంకర్ వ్యాసం ఇంటి నుండి ప్రపంచం దాకా